కూటమి ప్రభుత్వం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నిరుద్యోగులకి శుభవార్తగా ఒక తీపి కబురుగా 10,060 పోస్టులను అయితే జాబ్ క్యాలెండర్ రూపంలో విడుదల చేసింది. మరి ఈ సందర్భంగా నారా లోకేష్ గారు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో మరి ఈ పోస్టును అయితే ఉంచారనమాట. ఇక తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న అన్ని పత్రికలు కూడా ఇది నిరుద్యోగులకి ఉగాది కానుక అంటూ తీపి కబురు అంటూ ఇలా వాళ్ళకి జాకీలు పెట్టే వార్తలు అయితే రాసుకొచ్చాయి. ఒక పక్క తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగినటువంటి ఈ ఉగాది పురస్కారాల్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు కూడా ఇక నిరుద్యోగుల్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు. యువగళం పాదయాత్రలో మేము ఇచ్చినటువంటి హామీలను చాలా వరకు అమలు చేశాం, దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం నిరుద్యోగ క్యాలెండర్ను విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. 20 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయమని చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా ముక్త కంఠంతో. అయితే పాదయాత్రలో నారా లోకేష్ గారు చెప్పిన విషయం ఏమిటయా అంటే ఏటా 4 లక్షల చొప్పున 5 సంవత్సరాలు 5 4 20 లక్షల ఉద్యోగాలను మేము నిరుద్యోగులకు అందిస్తామన్నారు. లేదంటే ఉద్యోగం లేని వాళ్ళకి నిరుద్యోగ భృతి కింద ప్రతి యువకుడికి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఈ 2 ఏళ్లలో దరిదాపులుగా 8 లక్షల ఉద్యోగాలు రావాల్సి ఉన్నాయి. కానీ ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అంటూ నిరుద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగి భృతి ఇస్తామని చెప్పేసి యువగళం పాదయాత్రలో ప్రతి కిలోమీటర్కు ఒక రాయి పాతినటువంటి నారా లోకేష్ గారు మరి కేవలం 10,080 పోస్టులు మాత్రమే విడుదల చేయటాన్ని విద్యార్థి సంఘాలు కూడా మొత్తం కూడా తప్పుపడుతున్నాయి. కనీసం ఒక 60-70 వేల పోస్టులన్నా విడుదల చేస్తే బాగుండని చెప్పేసి అంటున్నాయి. ఈ 10,000 పోస్టులకి ఇంత హడావుడి అవసరమా అంటూ ఆ సంఘాలు అయితే మండిపడుతున్నాయి. మరి ఇప్పటికే కనీసం మొదటి ఏడాది కాకపోయినా రెండో ఏడాదైనా కనీసం 4 లక్షల ఉద్యోగాలు కల్పించాలి కూటమి ప్రభుత్వం పెట్టుకున్నటువంటి టాస్క్లో, లేదంటే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఈ రెండూ కాకుండా కేవలం 10,060 పైచిలుకు పోస్టులు మాత్రమే విడుదల చేసి నిరుద్యోగులకు ఏదో తామ ప్రభుత్వం మంచి చేసినట్టు చెప్పుకోవడాన్ని ఇటు ప్రజలు తప్పుపడుతున్నారు, నిరుద్యోగులు తప్పుపడుతున్నారు. సో మొత్తం మీద ఇది పరిస్థితి అనమాట. కేవలం గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ఈ నోటిఫికేషన్ ఎటువంటి ఉపయోగం లేదు. ఇది కొందరు సెంటు పర్సెంట్ మాత్రమే ప్రభుత్వం ఈ పోస్టుల్ని న్యాయం చేయగలిగిందని చెప్పేసి విమర్శలు అయితే వినపడుతున్నాయి.